డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్. మీకు 2-3 సెకండ్లలో నేను క్లియర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకునేసరికి ఏంటంటే 4096 క్యూబ్ రూట్స్ ఎన్ని ఉన్నాయంటే కనుక 3 క్యూబ్ రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 3 క్యూబ్ రూట్స్ ఉన్నాయి కాబట్టి మనకేంటంటే 3 క్యూబ్గా రాసుకుంటాం ఫ్రెండ్స్ డినామినేటర్లో, రైట్. అలాగే న్యూమరేటర్ ఏంటంటే 3 క్యూబ్కు ఒకటి తగ్గించండి ఫ్రెండ్స్, 3 స్క్వేర్. దానికి ఒకటి తగ్గిస్తే 3^1, దానికి ఒకటి తగ్గిస్తే 3^0. ఓకేనా ఫ్రెండ్స్? సో 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9, 3^1 అంటే 3, 3^0 అంటే 1. సో 9, 3, 12, 12, 1, 13. సో 13/3 క్యూబ్ అంటే 27. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్. మీకు 2 సెకండ్లలో మీకు 1 మార్క్ రావడం అనేది ఖాయం, రైట్. ఇది ప్రొసీజర్ ఏంటో, అది ఎలా వచ్చిందో మీకు ప్రొసీజర్ కావాలి కదా, దానికి టైం తీసుకుందాం, నో ప్రాబ్లం. ఇది సెకండ్ మెథడ్గా చూద్దాం ఫ్రెండ్స్. క్యూబ్ రూట్ 4096, అలాగే క్యూబ్ రూట్ 4096, అలాగే క్యూబ్ రూట్ 4096. ఇదంతా కూడా ఒక ఎక్స్కి ఈక్వల్ అనుకుందాం. సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫినిటివ్ అనేది లేదు, రైట్. ఇన్ఫినిటివ్ లేనప్పుడు ఎలా చేయాలో చెప్తాను, ఇన్ఫినిటివ్ ఉన్నప్పుడు నెక్స్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్. సరే, చూసుకుంటే కనుక ఇదేమవుతుందంటే 4096 క్యూబ్ రూట్ ఓవర్ 4096, అలాగే క్యూబ్ రూట్ 4096 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఎందుకైందో మీకు తెలుసా? క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను ఇక్కడ. ఎందుకంటే ఇవి మనకి 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 3 టర్మ్స్ మనం క్యూబ్స్ అప్లై చేయాలండి, రైట్. మళ్ళీ నేను క్యూబ్స్ అప్లై చేస్తే 4096 హోల్ క్యూబ్. అట్లాగే దీనికి వచ్చేసరికి ఏమవుతుందంటే జస్ట్ 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 1, అలాగే క్యూబ్ రూట్ 4096 ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 9 అవుతుందండి సెకండ్ టైం అప్లై చేస్తే కనుక, రైట్. ఇది చూద్దామండి. మళ్ళీ క్యూబ్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 9, 4096 హోల్ క్యూబ్, జస్ట్ 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 1. ఇది ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 27 అవుతుందండి. ప్రొసీజర్ అయితే కనుక భూములు ఎప్పుడైతే సమానంగా ఉన్నాయో ఘాతాంకాలు కలుపుకోవాలి. ఫైనల్గా 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 9, 3, 12, 12, 1, 13 ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 27. దేర్ ఫోర్ మనకి ఎక్స్ కావాలంటే కనుక 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 13/27. ఎనఫ్.